చికెన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంట్లో వాటితోనే ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ చేసుకుందాం. 1/2 kg బోన్లెస్ చికెన్, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ, జీడిపప్పు, కారం, ఎక్కువ కరివేపాకు తీసుకోవాలండి, 2 eggs, సరిపడ ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్. సింపుల్గా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనేనండి ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ. శుభ్రంగా క్లీన్ చేసి కడుక్కొని పెట్టుకున్నామండి. శుభ్రంగా పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇదిగోండి 1/2 kg బోన్లెస్ చికెన్. ఇప్పుడు చికెన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 tablespoons కారం, రుచికి సరిపడినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అంతా చికెన్ పీసెస్ పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలండి. కార్న్ఫ్లోర్ కొద్దిగా, టూ ఎగ్స్, కరివేపాకు, జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అన్నీ వేసి కలుపుకోవాలండి. లెమన్ జ్యూస్ అండి. లెమన్ జ్యూస్ లేకపోతే వెనిగర్ కానీ, ఆప్షనల్గా నిమ్మప్పు కానీ వాటర్లో కలుపుకొని వేసుకోవచ్చండి. ఇలా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసుకుందామండి. కళాయి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఇష్టమైన వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. మేము నేచురల్గా ఉండాలని కలర్ వేయలేదండి. ఫుడ్ కలర్ లేని వాళ్ళు బీట్రూట్ జ్యూస్ అయినా చేసుకొని వేసుకోవచ్చండి. అదొక కలర్ కనపడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. చికెన్ పకోడీకి వేసుకుందాం అందులో నూనెలో. కలుపుకోవాలండి ఒకసారి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక డీప్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఇక ఆయిల్లో నుంచి తీసుకోవాలి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా క్రిస్పీగా చికెన్ పకోడీ రెడీ చేసుకున్నాండి. మీరు ఒకసారి ట్రై చేయండి. రొయ్యల కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటా పేస్ట్, జీలకర్ర, సరిపడ ఉప్పు, కారం, ఆనియన్ ముక్కలండి కట్ చేసి పెట్టుకుని, పసుపు, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ కలిపి ఉన్నది, కొబ్బరి పొడి, మ్యాంగో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ అండి, సరిపడా ఆయిల్, కూరకు సరిపడా. రొయ్యల్లో పెద్ద సైజు రొయ్యలండి, టైగర్ రొయ్యలు.
ఇప్పుడు వీటిల్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పొంగు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి. రొయ్యల్లో వాటర్ పోసుకొని స్టవ్ మీద కొద్దిసేపు మరగనియాలండి పొంగు వచ్చేదాకా. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇదిగోండి రొయ్యలు ఉడుకుతున్నాయండి. ఇక దింపుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసి వడపోసుకుంటే గిన్నెలో. ఇదిగోండి ఉడికించుకున్న రొయ్యలు ఈ విధంగా ఉంటాయండి. స్టవ్ ఆన్ చేసి మట్టి కళాయి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. కూరకు సరి ఆనియన్స్, క్యాప్సికమ్ కొద్దిసేపు వేయించుకోవాలండి. జీలకర్ర, ఆనియన్స్, క్యాప్సికమ్ కలిపి ఇప్పుడు టైగర్ రొయ్యలు వేసుకోవాలండి. టైగర్ రొయ్యలు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. పసుపు, కొద్దిగా టమాటా పేస్ట్ అండి కలుపుకోవాలండి కిందకి మీదకి. ఇప్పుడు పచ్చి మామిడికాయ పేస్ట్ అండి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. రొయ్యలు ఉడికినాయి లేదో చూద్దామండి. కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, గరం మసాలా, ధనియాల పౌడర్ అండి, కారం, కొత్తిమీర. ఒక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మూత పెడుతున్నాను. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద టమాటా పేస్ట్ అంతా దగ్గర అయిందాక ఉంచుకుంటే సరిపోతుంది. రొయ్యల కూర ఉడికిందో లేదో చూద్దామండి. మధ్య మధ్యలో అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి. ఒక 3 నిమిషాలు పట్టిద్దండి కూర రెడీ అవ్వటానికి. రొయ్యల కూర ఉడికిందో లేదో చూసుకుందామండి. మూత తీసి ఉడికిందండి, దగ్గర పడింది. ఒకసారి కలుపుకొని కిందకి మీదకి ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ మ్యాంగో టైగర్ రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నా చూడండి. మట్టి పాత్రల్లో వండటం వల్ల ఆ హీట్కి ఇంకా కూర ఉడుకుతూ ఉంది. ఏమంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా 2 డేస్ నిల్వ ఉంటుందండి కర్రీ. ఎంతో టేస్టీ అయిన టైగర్ రొయ్యల కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన చికెన్ నెగెట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 kg బోన్లెస్ చికెన్, కార్న్ఫ్లోర్, పసుపు, వెనిగర్, సోయా సాస్, హోల్ గరం మసాలా పౌడర్, చాట్ మసాలా, కారం, 2 eggs, బ్రెడ్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా బ్రెడ్ పౌడర్ చేసుకోవాలండి. చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లో బ్రెడ్ పౌడర్, సాల్ట్లో 4 hours నానబెట్టాలండి చికెను. కొద్ది సాల్ట్ వేసి వాటర్ పోసి 4 గంటలు నానబెట్టాలి. ఇప్పుడు ఈ బ్రెడ్లో చికెన్, పసుపు కొద్దిగా,
సోయా సాస్, వెనిగర్ లేకపోతే నిమ్మ జ్యూస్ అయినా వేసుకోవచ్చండి స్పైసీ కోసం. చాట్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ కలిపి పట్టుకునేయండి. కారం. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా. మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాం కానీ అందుకే చూసుకొని కొద్దిగా బ్లెండ్ అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా. మిక్సీ ఆఫ్ చేసుకున్నామండి. మిక్సీ ఇక మెత్తగా గ్రైండర్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నామండి. ఇది ఆయిల్ అయ్యేలోపు నగెట్స్ తయారు చేసుకుందాం. చేతికి ఆయిల్ రాసుకొని కొద్దిగా చికెన్ తీసుకొని దీన్ని బాల్స్లా కానీ సిలిండర్ షేప్లో కానీ ఇట్లా చేసుకోవాలండి. చేసుకొని ఎగ్లో ముంచుకోవాలి. ఎగ్లో పూర్తిగా ఇట్లా ముంచుకొని ఇట్లా చేసుకున్నాక మైదాపిండి బాగా అంటిందాక మళ్ళీ ఎగ్లో ముంచుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు బ్రెడ్ పౌడర్లో ముంచుకోవాలి. బాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ఇంతేనండి. ఆయిల్ రాసుకొని మెల్ట్ చేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఈ నగెట్స్ ఇందులో వేసుకొని వేయించుకుందామండి. లో ఫ్లేమ్లో కాగనీయాలండి. ఆయిల్ బాగా లోనికి వెళ్ళి డీప్ ఫ్రై అవుతాయి నగెట్స్. ఎంతో ఇష్టమైన టేస్టీ అయిన నగెట్స్ మనం సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరకు తెచ్చిన దాంట్లో బోన్లెస్ చికెన్ పక్కన పెట్టుకొని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. అక్కడికి బ్రెడ్ పౌడర్ లేకపోయినా కూడా అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని అయినా డైరెక్ట్గా వేసుకొని అయినా చేసుకోవచ్చండి. మనకి ఆన్లైన్లో కూడా దొరికిద్దండి బ్రెడ్ పౌడరు కేజీ లెక్క. లేకపోతే బ్రెడ్ తెచ్చుకొని కొద్దిగా ఎండబెట్టుకొని అయినా మనం పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సాస్తో తింటే ఎంతో టేస్టీగా నగెట్స్ బాగుంటాయి. ఇప్పుడు తీసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ నగెట్స్ రెడీ అండి. హోమ్ మేడ్ ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి అన్న వాడుకోవచ్చండి. మా ఇంట్లో మట్టి పాత్రలో వంటలు. చేపల పులుసు. ఇంగ్రీడియంట్స్: ఫిష్, పసుపు, ఉప్పు, చింతపండు, కారం, ఉల్లిగడ్డలు ఇట్లా వేయించుకోవాలండి. మామూలుగా పచ్చి వేయించుకొని పెట్టుకోవాలి నూనె లేకుండా. కొబ్బరి పొడి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర, మెంతి పొడి. ఇప్పుడు చెయ్యి విధానం ఎలా చేసుకోవాలో చూద్దాం.
ఆయిల్ లేకుండా వేయించుకున్న ఆనియన్స్ ఇట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఆనియన్స్ వేసి కలుపుకోవాలండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర పొడి, మెంతి పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి, ఉప్పు తగినంత, పసుపు, కారం, ఆయిల్, కొద్దిగా పెరుగు, 1 స్పూన్ పెరుగు వేసి అన్నీ బాగా కలుపుకోవాలి ఫిష్కి పట్టేటట్టు. చింతపండు ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటామండి, పేస్ట్ చేసుకొని ఎక్కువ అదే యూజ్ చేస్తాం అన్నిట్లో మేము. చింతపండు బదులు 2 టేబుల్ స్పూన్స్ చింతపండు పేస్ట్ అండి. పులుపు సరిపడేటట్టు చూసి వేసుకోవాలండి చింతపండు పేస్టు. కావాలంటే మళ్ళీ ఉడికే ముందైనా కొద్దిగా వేసుకోవచ్చు. వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసుకొని ఇట్లా మొత్తం కలుపుకోవాలండి ముక్కలకి అన్నీ. చూసి ఇంకొద్ది వాటర్ పోసుకోవాలండి పులుసుకి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నామండి. మూత పెట్టుకుందాం. గంటతో తిప్పకుండా చెదరైతీయండి ముక్కలు. ఇలా తిప్పాలండి గిన్నెని. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక పావు గంట లో ఫ్లేమ్లో ఉడకాలండి చేపల పులుసు. చేపల పులుసు ఉడికిందో లేదో చూద్దామండి మూత తీసి ఒకసారి. ఉడుకుతుందండి, ఆయిల్ పైకి తేలింది. మళ్ళీ ఒకసారి తిప్పుకొని కలుపుకుందామండి గంట పెట్టకుండా. మట్టి పాత్రలో చూడండి ఇంకా ఉడుకుతుంది. పొయ్యి మీద దింపినా కూడా పావు గంట దాకా ఇట్లా ఉడుకుతూనే నురగలు వస్తాయి, బుడగల్లాగా వస్తూనే ఉంటుంది. ఉడుకుతున్నట్టు పొయ్యి మీద ఉన్నట్టే ఉంటుందండి. అందుకే 2 రోజులున్నా ఇందులో పులుసు పాడవదు. నిమిషాల్లో పులుసు దగ్గర పడిద్దండి. ఇక మూత పెట్టుకొని బంద్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడికినాయి లేదో చూద్దామండి. చేపలు ఉడికాయండి, ఆయిల్ అంతా పైకి తేలింది. గుమగుమలాడే చేపల కూర రెడీ అయిపోయిందండి. ఇక చేపల పులుసు ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మట్టి పాత్రలో చేపల పులుసు రెడీ అయిందని ఒక స్టవ్ ఆఫ్ చేసుకున్నా కూడా ఇంకా ఉడుకుతూనే ఉందండి. చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు మట్టి పాత్రలో ట్రై చేయండి, ఎలా ఉందో మాకు చెప్పండి. తమలపాకు చికెన్ గీ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, తమలపాకు, ఆనియన్స్, టమాటో కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, గరం మసాలా, చింతపండు పేస్ట్, మిరియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, పసుపు, 2 పచ్చిమిర్చి, పెరుగు, సరిపడా ఆయిల్, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి.
పసుపు ఫైనల్గా వేసుకోవాలండి. పసుపు, పాన్ వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ ఇందాక చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోండి. ఆయిల్, గీ, నెయ్యండి. ఆయిల్ వేడిందండి. కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వేగిపోయిందండి. మంచి వాసన వస్తుందండి. నెయ్యి, కరివేపాకు, ఆయిల్ వేగినప్పుడు మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలండి. ఇప్పుడు కలుపుకోకుండా మూత పెట్టుకుందామండి. ఒక 2 మినిట్స్ మూత చూద్దామండి. పీసెస్ని ఇప్పుడు ఇందాక ఇట్లా తిప్పాలండి. ఇప్పుడు 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందామండి. ఎంతో కలర్ఫుల్గా ఉందండి, రెస్టారెంట్ స్టైల్లో. మన ఇష్టం, 5-6 తమలపాకులన్నీ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేనైతే 5 వేసానండి. 5 తమలపాకులు, 2 ఉల్లిగడ్డలు, 1 టమాటా వేసి పేస్ట్ చేశానండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఎంతసేపు లో ఫ్లేమ్లో పెడితేనండి ఈ తమలపాకు ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టిద్దండి. అది మెయిన్, ఈ కర్రీకి మెయిన్ అది. కూర ఉడికిందో లేదో చూద్దామండి. కూర ఉడికిపోయిందండి. ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఆయిల్ మొత్తం పైకి వస్తే కర్రీ ఉడికినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన చికెన్ తమలపాకు గీ కర్రీ రెడీ అయిందండి. చపాతీలోకి, రోటీసు, పుల్కాలు, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు: 1/2 kg బోన్లెస్ చికెన్, 2 ఆనియన్స్, 1 టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, పెరుగు, ధనియాల పౌడర్, ఈ 2 మిక్సీ చేసి పెట్టుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ టమాటా పేస్ట్, కొత్తిమీర, పుదీనా. చికెన్ కర్రీకి కావాల్సిన 1/2 kg బోన్లెస్ చికెన్, 2 ఆనియన్స్, టమాటా, ఇవి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నా అండి. 2 ఉల్లిగడ్డలు, 1 టమాటా, 1 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా పెరుగు, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ కలిపి పట్టిందండి. సరిపడా ఆయిల్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కరివేపాకు. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్, ఇందులో కొద్దిగా పసుపు, పెరుగు,
పెరుగు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉల్లిగడ్డ టమాటా పేస్ట్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని కలుపుకోవాలండి బాగా. అన్నీ కలుపుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. పెట్టి స్టవ్ రాజేసుకుందామండి. హీట్ అయిందండి. సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి. కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు 1/2 అవర్ పక్కన పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుందామండి. ఆయిల్ ఎక్కువ పోసుకొని వాటర్ యాడ్ చేసుకోకపోతే గ్రేవీ తక్కువ వచ్చి ఫ్రై టైప్ కనపడిద్దండి. ఆయిల్ తక్కువ వేసుకుని కొద్దిగా వాటర్లో వేసుకుంటే కొద్దిగా చికెన్ పులుసు లాగా ఉంటుంది. 2 టైప్స్ వండుకోవచ్చు. ఒకే రకం కలిపి పెట్టుకున్న దాన్ని 2 విధాలుగా వండుకోవచ్చు. కాసేపు మూత పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ ఒకసారి కలుపుకుందామండి. చికెన్ గరం మసాలా పౌడర్లు అండి. ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కొద్దిగా అల్లం ముక్క, ఎల్లిపాయలు కలిపి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా ఉడికినిస్తేనేమో ఫ్రై అయిద్దండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తేనేమో పులుసు అయిద్దండి చికెన్. చికెన్ గ్రేవీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము. కుక్కర్లో పెడితే వాటర్ పోయక్కర్లేదండి. కుక్కర్లు కాకపోతే విడిగా అయితే వాటర్ పోయాలి. కుక్కర్లో అయితే ఆవిరికి వాటరు లాగా వచ్చేస్తుందండి పులుసు. విడిగా అయితేనే వాటర్ పోయాలి. ఎవరైనా అండి ఏ కర్రీ అయినా వండాలంటే అన్నీ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే వాళ్ళు చేసే పద్ధతిని బట్టి టేస్ట్ మారుతూ ఉంటుంది. కొందరు ఫస్ట్ ఒకటి వేస్తారు, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెము అట్లా వేస్ట్ చేస్తూ ఉంటారు కర్రీస్. అందుకే ఒకళ్ళు చేసిన వంటకి ఇంకొకరు చేసిన వంటకి ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ కూడా. అందరూ అవే ఉపయోగించినా కూడా అవి వాడే విధానంలో కొద్ది టేస్ట్ మారుతూ ఉంటుంది ఏ కర్రీకైనా. మెయిన్ కుక్కర్లో వండితే కర్రీ టేస్ట్ వేరే ఉంటుందండి. ఇట్లా విడిగా వండితే వేరేలాగా ఉంటుంది. కట్టెల పొయ్యి మీద వండితే అదొక టేస్ట్గా ఉంటుందండి.
5 నిమిషాలు ఉడకనిద్దామండి. చికెన్ కర్రీ రెడీగా అయిందండి. ఆయిల్ మొత్తం పైకి తేలింది. కర్రీ ఎప్పుడైనా ఏ కర్రీ అయినా ఉడికితే ఆయిల్ పైకి తేలిద్దండి, మనకు అదే గుర్తు. నేను చేసే చికెన్ వెరైటీలు ఇదొక వెరైటీ. మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చికెన్ కర్రీ రెడీ అయింది. ఇది రైస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది. ఫుడ్ సెంటర్లో దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ వెలిగించుకున్నామండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోని ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఎమ్మీగా చేసుకుందామండి. కళాయి వేడెక్కిందండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఫ్రైడ్ రైస్కి బారు కట్ చేసుకోవాలండి ఆనియన్స్. ద్వారగా వేయించుకోవాలండి, బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్. హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ కూడా వేగినాయండి. ఇప్పుడు క్యాప్సికమ్, వేసుకోవాలి. బీట్ చేసుకుంటూనే ఉండాలండి ఫాస్ట్గా, హై ఫ్లేమ్లో పెట్టుకొని. అన్నీ వేగినాయండి. పచ్చివాసన పోయి మంచి వాసన వస్తుంది, వేగిన వాసన. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ వండి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలండి. ఉదయం మిగిలిన అన్నం కూడా మీరు ఇట్లా చేసుకోవచ్చండి ఇంట్లో. ఎప్పుడైనా మిగిలిపోయిన అన్నాన్ని 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ సాల్టు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు సాల్ట్, గరం మసాలా, కారం వేసుకున్నామండి. బాగా కలుపుకోవాలి, అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోని ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి ఇంట్లోనే. టేస్టీ అయిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోని ఫ్రైడ్ రైస్ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. మిగిలిపోయిన అన్నం ఉన్నా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేసుకోవచ్చు. నేను చేసే విధానం మీకు నచ్చితే మీరు చేసుకొని ఎలా ఉందో నాకు ఛానల్లో కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మ్యాగీ చేసుకుందామండి. సాల్ట్ అండి, కొద్దిగా. ఎంతో టేస్టీ అయిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే ఎగ్ మ్యాగీ ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి మనం కూడా. వాటర్ బబుల్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ఇవి వేసుకుందామండి. మ్యాగీ పర్ఫెక్ట్గా ఉడికినాయండి. ఇప్పుడు వంచుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి, అతుక్కోకుండా. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్. మొత్తం హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం.
మామూలుగా వేగితే సరిపోతాయండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ రావక్కర్లేదు. కావాల్సిన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో క్యారెట్, వేగినాయండి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మ్యాగీ అండి, ఇంట్లోనే రెడీ చేసుకుందాం. 2 ఎగ్స్ వేసుకోవాలండి. ఇంకా ఇష్టమైన వాళ్ళు ఇంకా 2 అయినా వేసుకోవచ్చు. మీద బీట్ చేయాలండి. లో ఫ్లేమ్ అసలు పెట్టకూడదు. మొత్తం ప్రిపరేషన్ మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇట్లా హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. మంచిగా వేగిందండి. పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తుంది, వేగిన వాసన. ఇప్పుడు మ్యాగీ మసాలా 2 ప్యాకెట్లు వేసుకుందామండి. ఇప్పుడంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. 2 ప్యాకెట్లు మ్యాగీ మసాలా వేసుకున్నాం. ఇప్పుడు మ్యాగీ వేసుకొని కలుపుకోవాలండి. అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి. స్ట్రీట్ ఫుడ్లో కూడా ఇట్లానే తయారు చేస్తారు మ్యాగీ మసాలా ఎగ్ నూడిల్స్. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుంటే ఫైనల్ అయిపోయిందండి. ఇక పైన గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎగ్ మ్యాగీ అండి. ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఈజీగా. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఎగ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్ పొరటండి, ఆనియన్స్, ఎగ్స్, 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలండి. తాలింపుకి ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ఎల్లిపాయ కలిపి పట్టుకుందండి. ఇందులో పసుపు కూడా యాడ్ చేసినామండి. సరిపడా ఆయిల్. ఇప్పుడు ఈ కర్రీలో 2 విధాలుగా చేసి చూపిస్తాండి మీకు. మసాలా లేకుండా 2 విధాలుగా ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిందండి. సరిపడా ఆయిల్, హీట్ అయిందండి ఆయిల్. తాలింపుకి ఎండుమిర్చి, తాలింపు గింజలు, మేము ఆవాలు వాడమండి. మేము వామిటి గింజలని అవి వాడతాం తాలింపులకి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్, కారంలో వేసాండి పసుపు, అందుకనే పసుపు వేయట్లేదండి కూరలో. పసుపు, కారం, వెల్లుల్లిపాయ, ఉప్పు కలిపి గ్రైండ్ చేసి పట్టుకున్నాం అండి. జీలకర్ర కావాల్సిన జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ తొందర మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే కారం ఉప్పు మిక్సీ పట్టుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి. ఉప్పు వేసాక కిందకి మీద కలుపుకొని
5 నిమిషాలు మూత పెట్టుకొని ఉల్లిగడ్డలు ఉడికిందా చూసుకుందామండి. ఆనియన్స్ ఉడికినాయా లేదా, ఇదిగోండి. సాల్ట్ జల్లంగా నీరంతా వచ్చేసి ఆనియన్ తొందరగా కుక్ అవుతున్నాయి. ఆనియన్స్కి ఎప్పుడైనా కొద్దిగా సాల్ట్ జల్లితే తొందరగా ఉడికిపోతాయండి ఆనియన్స్. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ చూసుకుందామండి. ఆనియన్స్ ఉడికినాయా లేదా, ఇదిగోండి. సాల్ట్ జల్లంగా నీరంతా వచ్చేసి ఆనియన్ తొందరగా కుక్ అవుతున్నాయి. ఆనియన్స్కి ఎప్పుడైనా కొద్దిగా సాల్ట్ జల్లితే తొందరగా ఉడికిపోతాయండి ఆనియన్స్. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ కలుపుకుందామండి. మగ్గినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు సగం ఉల్లిపాయలు వేరే గిన్నెలోకి తీసుకుందామండి. ఒకటి అయిపోయాక ఇంకోటి చేసి చూపిస్తాం మీకు. ఇదిగోండి, సగం ఆనియన్స్ ఉడికింది తీసేయండి. ఇదిగో గిన్నెలో పక్కన పెట్టుకున్నా అండి. ఇప్పుడు దీంట్లో కోడిగుడ్లు కార్చుకోవాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. కోడిగుడ్లు ఉడికాక కలుపుకుందాం మళ్ళీ. మొత్తం కలుపుకోవాలండి. రెస్టారెంట్లో ఉంటుంది కదండి, మనం చపాతీలోకి ఆర్డర్ ఇచ్చుకుంటాం. ఎగ్ బుర్జీ కర్రీ టైప్లో మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయ కలిపి పెట్టుకున్నది వేసుకోవాలండి. వెల్లుల్లి కారం, ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. గిన్నెలో తీసుకొని ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎగ్ మసాలా కర్రీ చేసుకుందామండి. పాన్ పెట్టుకుందాం. కడుక్కునే పని లేదండి. పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. హీట్గానే ఉంది కాబట్టి ఈ ఆనియన్స్, ఇందాక పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేయాలండి. ఇందాకే మగ్గిపోయినాయి కదండి ఆనియన్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇప్పుడు కోడిగుడ్లు కార్చుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కోడిగుడ్లు ఉడకనియాలండి. అది మగ్గిందో లేదో చూద్దాం. కూర అయిందండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి పీసెస్గా. మన ఇంట్లోనే పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రీ తింటారండి, మసాలాతో ఇష్టపడతారు. అట్లాంటప్పుడు ఒకే విధంగా అన్నీ చేసుకొని 2 కూరలు ఒకే దాంట్లో చేసుకోవచ్చండి. మనకు సమయం ఆదా అవుతుంది, గిన్నెలు కడుక్కునే శ్రమ కూడా తగ్గిద్దండి.
పసుపు, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయ కలిపి పట్టుకున్నదండి. కలుపుకోవాలండి. మీకు ఇందులో వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ కనపడిందండి. ఇప్పుడు చూడండి, అసలు ఆ కూరకి ఆయిల్ లేదు, ఈ కూరకి ఆయిల్ లేదు. ఒక స్పూన్ ధనియాల పొడి అండి. ఒక్క నిమిషం లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఇక మసాలా అంతా ఈ ఎగ్ ముక్కలకి పట్టిద్దండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక్క నిమిషం పెట్టుకొని అండి ఒకసారి మూత చూద్దామండి. ఒకసారి అయిపోయిందండి. గిన్నెలో తీసుకుందాం. ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిందండి. వితౌట్ మసాలా కర్రీ రెడీ అయినాయండి. ఎగ్ పికిల్ పెట్టుకుందామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్స్, మెంతిపిండి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కారం కలిపి మిక్సీ బట్టి పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, చింతపండు గుజ్జు. ఎగ్ బాయిల్ అవుతున్నాయండి. తడి తగలపోతే 1 వీక్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మామూలుగా అయితే 2 డేస్ కంటే ఎక్కువ ఉండదు. ఎగ్స్ బాయిల్ అయినాయండి. ఇట్లా ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలండి ఎగ్స్ అన్నీ. అక్కడక్కడ ఇట్లా హోల్స్ పెట్టుకోవాలండి ఫోర్క్తో. స్టవ్ పై కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా కళాయి వేడెక్కిందండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి, వేడి అయింది. జాగ్రత్తగా వేయాలండి ఎగ్స్, అయితే టపా టపా అని చేతి మీద నూనె పడుతూ ఉంటుంది, చిందుతుంది. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎగ్స్ వేయించుకోవాలి. ఎగ్స్ వేగేలోపు మనం ఇది కలుపుకుందామండి. బౌల్ తీసుకొని కారం, ఉప్పు, వెల్లుల్లి అన్నీ కలిపి పట్టి పెట్టుకోవాలండి. మెంతిపిండి కొద్దిగా, చింతపండు గుజ్జు, ఎగ్స్ వేగినాయండి, బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇక తీసుకుందాం.
స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈ మిశ్రమంలో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, చాలపోతే కొద్దిగా సరిపడి ఉప్పు వేసుకోండి. ఇంకొద్దిగా ఆయిల్ పట్టిద్దండి. అదే కోడిగుడ్లు వేయించిన ఆయిల్ చల్లారాక ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ పట్టిద్దండి. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్స్ ఇందులో వేసుకుందామండి. ఎంతో టేస్టీ ఎగ్ పికిల్ రెడీ అండి. ఒక 3 అవర్స్ నానబెట్టుకుంటే ఇందులో ఎగ్స్ని, చింతపండు గుజ్జు లేకపోతే నిమ్మకాయ రసమైనా పిండుకోవచ్చండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ పికిల్ రెడీ అండి. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ పికిల్ రెడీ అయిందండి. ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: 2 ఎగ్స్, ఆనియన్స్ ముక్కలు, సాల్ట్, కారం, ఆయిల్ సరిపడా. ఇప్పుడు ఆమ్లెట్కి కలుపుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఆనియన్ ముక్కలు, కొద్దిగా సరిపడా సాల్టు, కారం, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. ఈలో ప్యాన్ పెట్టుకొని స్టవ్ వేసుకున్నాం. ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకున్నాము. కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇట్లా చుట్టూ హీట్ ఎక్కిన దాకా ఉంచుదాం. ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఆమ్లెట్ రెడీ. ఎగ్స్ ఆనియన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్ 6, ఆనియన్స్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, కరివేపాకు,
అల్లం వెల్లుల్లి పేస్ట్, తాలింపు గింజలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఎగ్స్ బాయిల్ చేసుకుందాం. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ కట్ చేసుకునేటప్పుడు ఆనియన్స్ మునిగే వరకు నీళ్ళు పోసుకొని కట్ చేసుకొని ఇందులో వేస్తే ఈజీగా పొట్టు వస్తుందండి. కళ్ళమ్మటి నీళ్ళు కూడా రావండి. పాన్ పెట్టామండి. పాన్ వేడయ్యాక ఆయిల్ పోసుకుందాం తాలింపుకి. పాన్ వేడెక్కిందండి. తాలింపుకి ఆయిల్ పోసుకుందాం. ఇదిగోండి ఎగ్స్ ఉడుకుతున్నాయండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాము. కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ వేసుకున్నాం. కట్ చేసుకున్న ఆనియన్స్, పసుపు, ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గుతాయని మూత పెట్టుకుందాం. ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దామండి. ఇప్పుడు ఎగ్స్ తీసుకొని వలుసుకుందామండి. ఎగ్స్ ఈజీగా పొట్టు రావాలంటే అండి ఇలా క్రష్ చేయాలండి. క్రష్ చేసేస్తే దానికి కూడా వచ్చేస్తాయి.
మగ్గాయండి. ఇప్పుడు కొద్ది గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం, పచ్చిమిర్చి, ఏ కూరలో అయినా కారంతో పాటు ఒక్క పచ్చిమిరపకాయ యాడ్ చేసినా టేస్ట్ ఉంటుందండి. మగ్గినాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, ఇప్పుడు ఎగ్స్ వేసుకుందామండి. ఎగ్స్ కొద్ది మగ్గనిద్దాం. ఎగ్స్ని మూత పెట్టుకున్నామండి 2 నిమిషాలు. కారం వేసుకోండి. ఇందాక ఉల్లిగడ్డలు మగ్గటానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందామని ఇప్పుడు కొద్దిగా చూసి టేస్ట్ చేసి సాల్ట్ వేసుకుందాం సరిపడా. ఇప్పుడు ధనియాల పౌడర్ అండి, ఎంతో టేస్టీ ఎగ్ మసాలా రెడీ అండి. బాయిల్డ్ ఎగ్ మసాలా, ఆనియన్ ఎగ్ మసాలా రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 2 మినిట్స్ మూత పెట్టుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీ ఎగ్ మసాలా రెడీ అండి. బాయిల్డ్ ఎగ్ మసాలా.